హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు చరిత, నేను సైకాలజీ స్టూడెంట్ని. ఈరోజు వీడియో టైటిల్ చూసే ఉంటారు కదా, 5 minutesలో మీ మైండ్లో ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను. ఇలా ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా? సో జనరల్గా సైకాలజీ స్టూడెంట్స్ని కానీ సైకాలజిస్ట్ని కానీ కలిస్తే వాళ్ళు అందరూ అడిగే కామన్ ప్రశ్న, అమ్మో ఇప్పుడు మీరు నా మైండ్ చదివేస్తారా? లేకపోతే సైకాలజీ అంటే ఏముంది, కొన్ని మాటలు విని కొన్ని మాటలు చెప్పి కొన్ని అడ్వైజ్లు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు అంతే కదా అని అంటారు. సైకాలజీ అంటే మ్యాజిక్కో మైండ్ రీడింగో కాదండి. ఈరోజు టాపిక్ వచ్చేసేసి టాప్ మిత్స్ అబౌట్ సైకాలజీ. మిత్ నెంబర్ 1, సైకాలజిస్ట్ మా మైండ్ని చదివేస్తారా? సో సైకాలజీ అనేది మ్యాజిక్ కాదండి. మేము జస్ట్ మీ బాడీ లాంగ్వేజ్ని, బిహేవియర్ని, ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి చెప్తాం అంతే. సైకాలజీ అనేది సైన్స్, మ్యాజిక్ కాదు. మిత్ నెంబర్ 2, డిప్రెషన్ అనేది జస్ట్ సాడ్నెస్. డిప్రెషన్ అనేది బాధపడ్డం అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ డిప్రెషన్ అనేది ఒక మెడికల్ కండిషన్. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది ఇంకా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు రోజు చేసే యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంతకుముందు చాలా ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్ మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు, ఆకలి తగ్గిపోతుంది, ఇలా చాలా సిమ్టమ్స్ ఉంటాయి. సో మనం ఏదైనా బాడీ కానీ ఫిజికల్గా పెయిన్ ఏదైనా వస్తే డాక్టర్స్ దగ్గరికి ఎలా అయితే వెళ్తామో మెంటల్ వెల్బీయింగ్ కోసం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మిత్ నెంబర్ 3, సైకాలజీ ఈజ్ జస్ట్ ఫర్ క్రేజీ పీపుల్. సైకాలజీ అనేది పిచ్చి వాళ్ళ కోసమే. చాలామంది ఇప్పుడు మేము ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే అందరూ నన్ను పిచ్చి వాళ్ళు అనుకుంటారేమో అని అనుకుంటారు. ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉన్నా కానీ, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, కెరియర్ గైడెన్స్ కోసం, ఇలా చాలా వాటి కోసం సైకాలజిస్ట్ హెల్ప్ అవసరం. సో ఆ హెల్ప్ని తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ మిత్ నెంబర్ 4, పిల్లలకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? పిల్లలంటే సరదాగా ఆనందంగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చిన్నపిల్లలు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఆడుకుంటారు, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకుంటారు చాలామంది. పిల్లలకి కూడా యాంగ్జైటీ, డిప్రెషన్ రావచ్చు, లెర్నింగ్ డిజబిలిటీస్ రావచ్చు, లేకపోతే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ లైక్ ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఉండొచ్చు. సో వాళ్ళని అశ్రద్ధ చేయకుండా వాళ్ళకి తగిన హెల్ప్ ఇవ్వడం వల్ల ఇంప్రూవ్ అవుతారు. మిత్ నెంబర్ 5, సైకాలజీ పేషెంట్స్ వైలెంట్గా బిహేవ్ చేస్తారు. ఇది నిజం కాదు. చాలా కొంతమంది, అది కూడా సివియర్ కేసెస్ లైక్ స్కిజోఫ్రేనియా, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ ఆర్ బైపోలార్ ఉన్న వాళ్ళల్లో కేవలం కొంతమంది కొంచెం వైలెంట్గా బిహేవ్ చేయొచ్చు. అది కూడా మేబీ వాళ్ళ ట్రామా నుంచి కోపప్ అవ్వడానికి ఒక మెకానిజం అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు మన సొసైటీకి ప్రమాదకరం కాదు. దే ఆర్ నాట్ ది విలన్స్, దే జస్ట్ నీడ్ సమ్ హెల్ప్. సో ఇవే అండి కొన్ని సైకాలజీ మిత్స్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవే ద సైకాలజీ ఫ్యాక్ట్స్. ఇలా సైకాలజీ ఫ్యాక్ట్స్ అని హెడ్డింగ్ పెట్టేసేసి కింద ఏవేవో రాసేస్తారు. లైక్, వావ్, మీ పేరు ఏతో కానీ ఐతో కానీ ఎండ్ అవుతుందా, అయితే మీరు చాలా అందంగా ఉంటారు. ఇవన్నీ మీరు నమ్మొద్దు. ఈసారి ఇలాంటి రీల్ ఆర్ వీడియోని చూస్తే వాళ్ళని అడగండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రీసెర్చ్ పేపర్లో పబ్లిష్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని మీకు ఎలా తెలుసు, ఆ సోర్స్ని మాకు ఇవ్వండి అని అడగండి. ఇలా మీరు ఇంకా ఏమేమి సైకాలజీ ఫ్యాక్ట్స్ విన్నారో అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే పీపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి సైకాలజీ ఫ్యాక్ట్స్ పంపించే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుస్తాను. అంటిల్ దెన్, బై బై.